ఈరోజు నవగ్రహాల్లో బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు ద్వాదశ రాశుల వారికి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల పరంగా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ వక్రించి మిథున రాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాలను ఇస్తాడో, ఆ ప్రభావాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 4వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఇది అద్భుతంగా యోగిస్తుంది. మేషరాశి వాళ్ళు గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గృహంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి వాళ్ళకి బుధుడు 3వ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి మేధాశక్తి కొద్దిగా తగ్గుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో ప్రతికూలత పెరుగుతుంది. బంధువులతో ప్రతికూలత పెరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మళ్ళీ జూలై 7వ తేదీ వరకు కూడా బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మిథున రాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ధనలాభం చేకూరుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికతో కార్యసిద్ధిని పొందగలుగుతారు. కష్టసాధ్యమైన పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు మారుతున్నాడు. కాబట్టి వాళ్ళ రాశిలోకి వచ్చినటువంటి బుధుడి వల్ల ఇతరుల విషయాల్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. సింహరాశి వాళ్ళకి బుధుడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. పనుల్లో అలసట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యారాశి వాళ్ళకి బుధుడు ప్రధానంగా 11వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి నూతన వస్తువులు కొనుగోలు చేసే యోగం ప్రారంభమవుతుంది. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధువులు మిత్రుల ఆదరాభిమానాలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి నీలాప నిందలు పెరిగే అవకాశం ఉంది. బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మాటలు పడే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు బంధువులతో మిత్రులతో బుధుడి సంచారంలో మార్పు వల్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి నిర్లక్ష్యం పెరుగుతుంది. అలసత్వం పెరుగుతుంది. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అలసత్వాన్ని పక్కన పెట్టి ప్రతి పనిలో చురుకుగా ముందడుగు వేసే ప్రయత్నం వృశ్చిక రాశి వాళ్ళు చేయాలి. ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలోకి బుధుడు వస్తున్నాడు. అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండకపోయినప్పటికీ ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని మానసిక అశాంతి వెంటాడుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వాళ్ళు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఆత్మీయులతో మిత్రులతో చిన్న విషయాలకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులతో వాద ప్రతివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడటం, మిత్రులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మకర రాశి వాళ్ళు చేయాలి. కుంభరాశి వాళ్ళకి 6వ స్థానం 6వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. ఇది అద్భుతంగా యోగిస్తుంది. విద్యార్థులకి పరమాద్భుతమైన కాలంగా చెప్పాలి. కుంభరాశి విద్యార్థులు ఈ బుధుడి సంచారంలో మార్పు వల్ల విద్యారంగంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు పంచమం 5వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి నీరసం వస్తుంది, ఓర్పు తగ్గుతుంది, పైత్య సంబంధ ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా నవగ్రహాల్లో బుధుడి కర్కాటక సంక్రమణం అనేది ద్వాదశ రాశులకి ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున 3 గంటలకు ఏర్పడింది. మళ్ళీ జూలై 7వ తేదీ వక్రించి ఉదయం 10:32 బుధుడు మిథునంలోకి వస్తాడు. అప్పటి వరకు ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడి సంచారం పూర్తిగా యోగించాలంటే వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా పఠించండి. గణపతి అనుగ్రహం వల్ల ఈ బుధుడి సంచారంలో మార్పు పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది.